హలో గాయ్స్, వెల్కమ్ టు ద సినిమా రేడియో. మన వీడియోలోకి వెళ్ళే ముందు ఒక సబ్స్క్రైబ్ అయితే గట్టిగా కొట్టేసేయని చెప్తా. ఇంకా మ్యాటర్లోకి వచ్చేస్తే పోయిన వారమే కమిటీ కుర్రాలు అనే సినిమా వచ్చింది. చాలా న్యాచురల్ అండ్ బ్యూటిఫుల్గా ఉంది సినిమా. చాలా ఎమోషనల్ అవుతాం కూడా, వీలుంటే చూసేయండి. అండ్ ధనుష్ గారి డైరెక్షన్లో రాయన్ మూవీ వచ్చింది, బట్ పెద్దగా ఇంపాక్ట్ అయితే ఇవ్వలేదు. ఆ విషయం పక్కన పెడితే రీసెంట్గా మురారి సినిమా రిలీజ్ అయింది. హౌస్ఫుల్స్తో దుమ్ము లేపుతుంది థియేటర్లో అక్షంతలతో వెళ్తున్నారంట ఫ్యాన్స్. అండ్ ఈ సినిమాల సంగతి పక్కన పెడితే చాలా నెలలైంది సరైన సినిమాలు థియేటర్లో వచ్చి. చాలా వరకు పాన్ ఇండియా ప్రాజెక్టులు అయ్యేసరికి థియేటర్లో రావడానికి లేట్ అవుతుంది కూడా. బట్ ఈ వీక్ మాత్రం సినిమాలు గట్టిగానే రిలీజ్ అవుతున్నాయి. రామ్ అండ్ పూరి జగన్నాథ్ గారి కాంబోలో ఆగస్ట్ 15న డబుల్ స్మార్ట్ అనే సినిమా వస్తుంది. ఇస్మార్ట్ శంకర్ అప్పట్లో బ్లాక్ బస్టర్ అయ్యింది. అండ్ రీసెంట్ గా రిలీజ్ అయిన డబుల్ స్మార్ట్ సాంగ్స్ కూడా సినిమాకు బజ్ క్రియేట్ చేశాయి. రవితేజ అండ్ హరిశంకర్ గారి కాంబోలో మిస్టర్ బచ్చన్ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ఆగస్ట్ 15న వస్తుంది. బట్ 14th రోజు నైట్ ప్రీమియర్స్ కూడా వేస్తున్నారు. హౌస్ఫుల్ కూడా అయిపోయినాయి. మన వర్స్టైల్ యాక్టర్ విక్రమ్ గారు యాక్ట్ చేసిన తంగలన్ మూవీ రిలీజ్ అవుతుంది. ట్రైలర్ చూస్తే కొంచెం డిఫరెంట్ గా ఉంది. అండ్ ఇది తెలుగు, తమిళ్, హిందీ అండ్ మలయాళంలో పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు. మన జూనియర్ ఎన్టీఆర్ గారి బావమరిది నితిన్ గారు యాక్ట్ చేసిన ఆయ్ మూవీ రిలీజ్ అవుతుంది. ట్రైలర్ చాలా ఫన్నీగా ఉంది. మిస్టర్ బచ్చన్ అండ్ డబుల్ స్మార్ట్ మధ్యలో వస్తుందంటే సాహసం అనే చెప్పాలి. చూద్దాం మరి ఏమవుతుందో. అండ్ మన టాలీవుడ్ నుండే కాదు, బాలీవుడ్ నుండి కూడా సినిమా రిలీజ్ అవుతున్నాయి. శ్రద్ధా కపూర్ గారు యాక్ట్ చేసిన స్త్రీ మూవీ అప్పట్లో మంచి హిట్ అయింది. ఇప్పుడు దానికి సీక్వెల్ గా స్త్రీ 2 మూవీ రిలీజ్ చేస్తున్నారు. యాక్టర్ జాన్ అబ్రహాం గారు యాక్ట్ చేసిన వేద మూవీ రిలీజ్ అవుతుంది. ఇది తెలుగు, హిందీ, తమిళ్లో రిలీజ్ చేస్తున్నారు. పాపం బాలీవుడ్ సిచ్యువేషన్ అయితే చాలా దారుణంగా ఉంది. ఆఫ్టర్ కరోనా నుండి ఎంత పెద్ద సినిమా అయినా డిజాస్టర్ అవుతూనే ఉంది. బాలీవుడ్ కూడా మంచి రోజులు రావాలని కోరుకుందాం. అండ్ ఈ సినిమాల్లో మీరు ఏ సినిమాకు ఏ థియేటర్కి వెళ్తున్నారో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే గట్టిగా కొట్టేసేయండి.